హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ రజిత. చూడండి ఈ వీడియోలో ఈ బియ్యం ఎవరికి ఎందుకు అనేసి అన్నీ వివరించి చెప్తాను. ముందుగా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మొత్తానికైతే వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. ఈ బియ్యం వచ్చేసి మా మరదలకి వాళ్ళ పుట్టింటి వాళ్ళు తెచ్చారన్నమాట. ఎందుకంటే మా తమ్ముడికి పాప పుట్టింది, ఫస్ట్ బాబు, సెకండ్ పాప. ఆమెకి ఇప్పుడు 9 months. ఆమెకి పుట్టు వెంట్రుకలు తీశారన్నమాట ఈరోజు. అందుకని చెప్పేసి బియ్యం తెచ్చారు. ఇక్కడైతే మా సైడ్ అయితే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి 1 year లోపు పుట్టింటి వాళ్ళు బియ్యం పోస్తారు. అంటే సారెతోని పసుపు కుంకుమ బట్టలు పెట్టి బియ్యం పోస్తారు అన్నమాట. ఇట్లా బియ్యం కలుపుతారు. వచ్చిన చుట్టాలందరూ కలిసి ఇక్కడ కనిపిస్తుంది మా మేనత్త అందరికీ బొట్టు పెడుతుంది. చూడండి, ఆమె మా మరదల వాళ్ళ అమ్మ. చూడండి, మా చిన్నారి స్కూల్ నుండి వచ్చింది. మార్నింగ్ లేదన్నమాట, ఎగ్జామ్ రాసి వచ్చింది. కనిపిస్తుంది మా మిన్ను. చాలా రోజుల తర్వాత మా ఇంటికి వచ్చింది. దాదాపు 10 years అవుతుంది. బియ్యం మిల్లు సిద్ధంగా పెట్టింది మా అత్తమ్మ. కుడుకలు, పోకలు, జాకెట్ ముక్కలు, చీర, బట్టలు, ఇట్లా మంగళారతి ముట్టించేసి బట్టలు పెట్టిన తర్వాత కొత్త బట్టలు కట్టుకున్న తర్వాత కొత్త బట్టలలోనే బియ్యం పోస్తారన్నమాట. మా మేనత్త కూతురే మా మరదలు. చూడండి, చాలా రోజుల తర్వాత ఒక బ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను. కొడలు పడుకుంది పాపం, చాలా అలసిపోయింది అన్నమాట. పడుకుంది. మా తమ్ముడికి ఆవలింపలు వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ 3 o'clock లేసారన్నమాట. నేనైతే 6కి లేచాను. ఎందుకంటే మా కోడలికి ఈరోజు మార్నింగ్ పుట్టు వెంట్రుకలు తీశారు పోచమ్మ దగ్గర. ఆ వీడియో కూడా మళ్ళీ పోస్ట్ చేస్తాను. పోచమ్మ బోనాలు ఎలా వండారు, బోనాలు దేవునికి బోనాలు సమర్పించడం అన్నీ ఒక వీడియోలో పోస్ట్ చేస్తాను అన్నమాట. చూడండి, మా అత్తమ్మ బియ్యం పోస్తుంది. ఫస్ట్ వాళ్ళ అమ్మ పోయాలి కదా అని చెప్పేసి వాళ్ళ అమ్మ తర్వాత ఇంకా 4 పోస్తారన్నమాట. ఇప్పుడు మా అత్తమ్మ అవుతుంది, మా ఇంటి పక్కనే ఉంటుంది. మా తమ్మునికి ఫస్ట్ బాబు. చూడండి, మా తమ్ముని దగ్గర కూర్చున్నాడు. సెకండ్ పాప, ఆమెకి ఇప్పుడు 9 months. ఫస్ట్
పుట్టు వెంట్రుకలు తీశారన్నమాట. అందుకని ఫంక్షన్ చేస్తున్నారు. ఈ ఫంక్షన్లో బియ్యం పోస్తారు కదా అని చెప్పేసి బియ్యం పోసిళ్ళు మా అత్తమ్మ వాళ్ళు. పాపకి 1 ఇయర్ లోపు పోయాలి కదా అని చెప్పి సారె పెట్టి బియ్యం పోసారు. ఇలా 5గురు పోస్తారన్నమాట. ఇది తెలంగాణలో ఉండే వాళ్ళందరికీ తెలిసిందే, కానీ మేము ఎలా చేసుకుంటాం అనేసి చెప్తున్నాను. లాస్ట్కి వాళ్ళ అమ్మాయి మళ్ళీ వస్తుంది. ఈ బియ్యం అయిపోయిన తర్వాత దేవుని దగ్గర కూరడు దగ్గర పెట్టేసి తర్వాత మళ్ళీ మంచి రోజు చూసి మళ్ళీ బియ్యం వండుతారు అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం అండి వ్లాగ్ పోస్ట్ చేయడం. ఇవిడ మా పిన్ని. మా సాగు మా పిన్ని, మా బాబాయ్ వాళ్ళ వైఫ్, మా అమ్మకి తోటి కోడలు, మా మరదలు, మా మేనత్త కూతురు, మా అన్నయ్య మా డాడీ వాళ్ళ చెల్లెల కూతురు అన్నమాట మా మరదలు. నెక్స్ట్ వీడియోలో పోచమ్మ బోనాలు ఎలా ఉంటుందనేసి మేము ఎలా చేసుకుంటాం అనేసి వీడియో పోస్ట్ చేస్తాను, చూడండి తప్పకుండా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకండి. బియ్యం కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత మేమైతే బట్టలు పెట్టేసాం. మా అక్క ఫస్ట్ పెట్టింది బట్టలు, తర్వాత నేను పెట్టేశాను. తర్వాత మా అమ్మాయి మా అక్క పెట్టేసింది, మా అన్నయ్య వదిన. వచ్చిన చుట్టాలందరూ ఒకరి తర్వాత ఒకరు బట్టలు పెట్టేశారన్నమాట వాళ్ళకి. అప్పటికి లేచింది మా కోడలు. చూడండి, ఇంతేనండి వీడియో. బాయ్ బాయ్.